శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ పాండవులందరూ కూడా విరాటరాజు కొలువులోకి చేరారు. అజ్ఞాతవాసంలో ఆశ్రయం కోసమని. ధర్మరాజు చేరాడు, భీమసేనుడు చేరాడు, సహదేవుడు చేరాడు, తర్వాత ద్రౌపది కూడా చేరింది, తర్వాత అర్జునుడు చేరాడు, ఇప్పుడు నకులుడు కూడా చేరాడు. వీళ్ళందరూ కూడా ఆయన యొక్క ఆస్థానంలో అందరూ తలొక రకమైనటువంటి వృత్తిని ఎంచుకున్నటువంటి వాళ్ళై, తానికి తగినటువంటి వేషాలు ధరించి ఆ రూపాలను ధరించినటువంటి వాళ్ళై ధర్మదేవత యొక్క అనుగ్రహంతో ఆ ప్రకారంగా వాళ్ళందరూ కూడా చేరారు. ఆఖరిగా చేరినటువంటి నకులుడు, నేను అశ్వశిక్షకుణ్ణయ్యా అని చెప్పాడు. అశ్వాల గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నాకు ఉందయ్యా అని విరాటరాజుకి తెలియజేశాడు. అంతేకాకుండా ధర్మరాజు దగ్గర 1,00,000 కోటి గుర్రాలని నేను రక్షకుడిగా ఉండేవాడిని అని కూడా తన పూర్వ నైపుణ్యాన్ని కూడా తెలియజేశాడు. తెలియజేస్తే ఆ మాటలన్నీ విన్నాడు విరాటరాజు. విని, యదస్తి కించిన్ మమ వాజివాహనం తదస్తు సర్వం త్వదధీనమజ్జవై ఏ చాపి కేచిన్ మమ వాజియోజకాః త్వదాశ్రయాః సారథయశ్చ సంతు మే. నేను ఇప్పుడే నిన్ను నా అశ్వాధ్యక్షుడిగా నియమిస్తున్నానయ్యా అన్నాడు. ఎందువల్లంటే నా గుర్రాలు, నా రథాలు అన్నీ నీ అధీనం ఇప్పుడే, ఈ క్షణంలోనే. అంతేకాదు నా దగ్గర ఉండేటువంటి సారథులు, అలాగే గుర్రాలను చూసేటువంటి వాళ్ళు అందరూ కూడా, అంటే ఈ గుర్రాలకి సంబంధించినటువంటి పనులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా నీ అధీనంలో ఉంటారు. మొత్తము ఈ అశ్వశాలలకు సంబంధించినవి, అశ్వములకు సంబంధించినవి, రథములకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా ఇంకా నువ్వే చూసుకోవడం అని చెప్పాడు. ఇదం తవేష్టం యది వై సురూపమా బ్రవీహి యత్తే ప్రసమీక్షితం వసు నతేనురూపం హయకర్మ విద్యతే ప్రభాసి రాజేవ హి సమ్మతో మమ యుధిష్ఠిరస్యేవ హి దర్శనేన మే సమంతవేదం ప్రియమత్ర దర్శనం కథంతు భృత్యై సవినాకృతో వనే వసత్యనింజో రమతే చ పాండవః. ఓ మహానుభావా, ఈ పనే నీకు ఇష్టమైతే దీనికి నీకు ఏ ధనం ఇవ్వాలో చెప్పు. నువ్వు నా నుండి ఎంత ధనాన్ని అపేక్షిస్తున్నావో చెప్పు, నీకు వెంటనే నేను అంత జీతం నీకు ఇస్తాను. ఈ అశ్వకర్మ నిజానికి నీకు తగింది కాదయ్యా, నువ్వు మహారాజులా ప్రకాశిస్తున్నావు, గొప్ప రాజలక్షణాలన్నీ నీ ముఖంలో కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నిన్ను చూసేటప్పటికి నీ దర్శనం ఎలా ఉందంటే, నాకు యుధిష్ఠిరుడి దగ్గర పనిచేశానని చెప్పావు, యుధిష్ఠిర దర్శనంలాగా ఉంది నాకు. ఆ ధర్మరాజునే చూసినంత ప్రియంగా ఉంది నిన్ను చూస్తుంటే. సేవకులు ఎవరూ లేకుండా అరణ్యంలో పాపం ఆ మహానుభావుడైనటువంటి ఆ ధర్మరాజు ఎలా నివసిస్తున్నాడో తెలియదు కదా అని ఒకసారి ధర్మరాజును కూడా స్మరించాడు విరాటరాజు. తథాస గంధర్వ వరోపమో యువ విరాటరాజ్ఞాముదితేన పూజితః నచైన మన్యేపి విధు కథంచన ప్రియాభిరామం విచరంతమంతరా. అలా గంధర్వ శ్రేష్ఠుని పోలిన యువకుడైనటువంటి ఆ నకులుణ్ణి విరాటరాజు చాలా ఆనందంతో సత్కరించట. అందమైనటువంటి రూపంతో తిరుగుతున్నటువంటి అతన్ని గురించి ఎవ్వరూ కూడా ఇతడు నకులుడేమో అని ఎవ్వరూ భావన చేయలేదు. ఎవ్వరికీ కూడా అతని యొక్క స్వస్వరూపం తెలియలేదు. ఏవం హిమస్యే న్యవసంత పాండవాః యథా ప్రతిజ్ఞాభిరమోఘదర్శనాః అజ్ఞాతచర్యాం వ్యచరన్ సమాహితాః సముద్రనేమీ పతయోతి దుఃఖితాః. ఇలా పాండవులు తమ ప్రతిజ్ఞలకు అనుగుణంగా సార్థకమైనటువంటి దర్శనంతో ఆ మత్స్య దేశంలో నివసించారు. భూమండలానికి అధిపతులైనప్పటికీ కూడా పాపము మిక్కిలి దుఃఖంతో జాగరూకలై వాళ్ళు ఏమాత్రము వాళ్ళ స్వరూపము ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఎంతో జాగరూకులై
అజ్ఞాతవాసం పాపం చేశారు. ఇది శ్రీమన్మహాభారతే విరాటపర్వణి పాండవ ప్రవేశ పర్వణి నకుల ప్రవేశో నామ ద్వాదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో పాండవ ప్రవేశ పర్వం అనే ఉపపర్వంలో నకుల ప్రవేశం అనే 12వ అధ్యాయం పూర్తయింది. ఈ విధంగా మొత్తము పాండవులు 5గురు, ద్రౌపది కూడా ఆ మత్స్య దేశంలో విరాటరాజు యొక్క కొలువులో అనేకములైనటువంటి వృత్తుల్లో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు అలాగా అందులో చేరి హాయిగా అక్కడ ఉంటున్నారు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. జనమేజయుడు అడుగుతున్నాడు, ఏవం తే మత్స్యనగరే ప్రచ్ఛన్నాః కురునందనాః హతమూర్ధ్వం మహావీర్యాః కిమకుర్వత వై ద్విజా. జనమేజయుడు అడిగాడు, మహర్షి వైశంపాయన మహర్షి, ఈ పాండవులందరూ మత్స్య దేశంలో అజ్ఞాతంగా ఉన్నారని చెప్పావు కదా, ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అసలు, అదంతా విస్తరంగా చెప్పవయ్యా అన్నాడు. అంటే అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు, ఏవం మత్స్యస్య నగరే ప్రచ్ఛన్నాః కురునందనాః ఆరాధయంతో రాజానం యదకుర్వత తచ్ఛృణు. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా మత్స్యరాజు అయినటువంటి విరాటుడి నగరంలో అజ్ఞాతంగా ఉన్నటువంటి ఆ కురువంశలిజులైనటువంటి పాండవులందరూ కూడా ఆ రాజును సేవిస్తూ ఏమేం చేశారో అవన్నీ వివరంగా చెప్తాను వినవయ్యా అన్నాడు. తృణబిందు ప్రసాదాచ ధర్మస్య చ మహాత్మనః అజ్ఞాతవాసమేవం తు విరాట నగరే అవసన్. యుధిష్ఠిరః సభాస్తారః మత్స్యానామభవత్ ప్రియః తథైవ చ విరాటస్య సపుత్రస్య విశాంపతే సహ్యక్ష హృదయజ్ఞస్తాన్ క్రీడయామాస పాండవః హక్షవత్యాం యథా కామం సూత్రబద్ధానివ ద్విజాన్. ఆ రాజర్షి అయినటువంటి మహాత్ముడైనటువంటి ధర్మదేవత యొక్క అనుగ్రహంతో విరాట నగరంలో ఆ మహారాజు అయినటువంటి ఆ విరాట మహారాజు యొక్క కొలువులో పాండవులు అజ్ఞాతవాసం ఈ విధంగా చేశారయ్యా. ధర్మరాజు మహానుభావుడు, గొప్ప పరాక్రమవంతుడు, సప్తద్వీపవతి అయినటువంటి ఈ భూమిని అంతటినీ కూడా పరిపాలించడానికి సమర్థుడైనటువంటి వాడు, ధర్మానికి ఇసుమంతా కూడా ప్రక్కకి జరగనటువంటి వాడు, గొప్ప మేధావి, సమస్త శాస్త్రాలు చదువుకున్నటువంటి ఆయన సభాస్తారుడై మత్స్యదేశ జనులకు, ఆ విరాటుడికి, అతని కుమారుడికి మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యట. పాచికల మర్మం తెలిసినటువంటి ధర్మరాజు అక్షసాలలో తాడుకు కట్టినటువంటి పక్షుల్లాగా, పక్షుల్ని తాడుకు కట్టేస్తే వాటిని ఎలా కదపాలంటే అలా కదపగలం, మామూలుగా కనుక వదిలేస్తే ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతాయి. అలాగా పాచికలను తన ఇష్టానుసారంగా వేస్తున్నాడు, తను ఎట్లా కావాలంటే అలా వేస్తున్నట్ట. అలాంటి వాడయ్యి ఆయన చేస్తున్నాడు. దీనికి ఒక దృష్టాంతం కూడా చెప్తూ ఉంటారు. ఏంటంటే తృణబిందుడు అనేటువంటి వాడు ఉన్నాడు, మహారాజర్షి. ఆయన శ్వేతపర్వతం మీద ఉంటూ ఉండేవాడు. అటువంటి రాజర్షి తృణబిందుడు ఎటువంటి వాడంటే మహా గొప్పవాడు. ఆయన 1000 సంవత్సరాలు వ్రతం చేసేట. ఆయన ఆ వ్రతం చేసి వ్రత పారణగా గడ్డి మీద ఉంటుంది, ఒక్క నీటి బిందువు అలా పడుతుంది ఆ గడ్డి మీద. ఆ గడ్డి మీద ఉన్నటువంటి నీటి బిందువుల్ని మాత్రమే స్వీకరించట. అందుకనే అతన్ని తృణబిందుడు అని పేరు వచ్చింది ఆయనకి. అటువంటి ఆ తృణబిందుడి యొక్క అనుగ్రహం వల్లనే విశాల రాజులందరూ కూడా దీర్ఘాయుష్కులు, మహాత్ములు, పరాక్రమవంతులు, ధార్మికులు అయ్యారు. అంతటి గొప్ప రాజర్షి అయినటువంటి తృణబిందుడు గడ్డి పరక మీద ఉండేటువంటి నీటిని మాత్రమే స్వీకరించాడు వ్రతపారణగా. అలాగా అంతటి మహానుభావుడైనటువంటి ఆ ధర్మరాజు విరాటుని కొనుకలో సభాస్థారుడిగా ఉంటూ ఆయన అలా కాలక్షేపం చేసేట.
అజ్ఞాతంచ విరాటస్య విజిత్య వసుధర్మరాట్ భ్రాతృభ్య పురుషవ్యాఘ్ర యథార్హం సంప్రయచ్చతి. ఆ విరాటరాజుకు తెలియకుండా పురుషశ్రేష్ఠుడైన ధర్మరాజు తాను జయించినటువంటి ధనాన్ని, అంటే తాను ఆ అక్షక్రీడలో జయించినటువంటి ధనాన్ని యోగ్యమైనటువంటి తీరులో తన సోదరులందరికీ కూడా ఇస్తున్నాడు. వాళ్ళకి ఏదైనా అవసరమవుతుందేమోననే ఉద్దేశంతో తాను జయించిన ధనాన్ని ఇస్తూ ఉండేవాట, ఎవరికీ తెలవకుండా రహస్యంగా. అలాగే భీమసేనోపి మాంసాని భక్ష్యాన్ని వివిధాని చ అతిసృష్టాని మత్స్యేన విక్రీణీతే యుధిష్ఠిరే. అలాగే భీమసేనుడు కూడా విరాటుడికి వినియోగించగా మిగిలినటువంటి మాంసాదులను భక్ష్యాలను కూడా తన సోదరుడైనటువంటి ధర్మరాజాదులకి ఇచ్చేవాట. వాసాంసి పరిజీర్ణాన్ని లబ్ధాన్యంతఃపురే అర్జున విక్రీణానశ్చ సర్వేభ్య పాండవేభ్య ప్రయచ్చతి. అలాగే అర్జునుడు అంతఃపురంలో లభించినటువంటి జీర్ణ వస్త్రాలను అందరికీ అమ్ముతూ ఉన్నట్టుగా పాండవులకి ఇచ్చేటువంటి వాడు. సహదేవోపి గోపాలవేషమాస్థాయ పాండవ దధిక్షీరం ఘృతం చైవ పాండవేభ్య ప్రయచ్చతి. అలాగే గోపాలకుని వేషంలో సహదేవుడు కూడా పాలు పెరుగు నెయ్యి పాండవులకి ఇస్తూ ఉండేవాట. నకులోపి ధనం లబ్ధ్వా కృతే కర్మణి వాజినం తుష్టే తస్మిన్ నరపతౌ పాండవేభ్య ప్రయచ్చతి. అలాగే నకులుడు కూడా గుర్రాల పనితో విరాట్ రాజును సంతోషపెట్టి తాను పొందినటువంటి ధనాన్ని మిగిలినటువంటి పాండవులకి ఇస్తూ ఉండేవాట. అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసేటువంటి వృత్తుల్లో వాళ్ళకు లభించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని తమ సోదరులందరికీ కూడా సమానంగా ఇస్తూ వాళ్ళకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు అయితే వీళ్ళు కలిసి ఉండడం అనేది ఎవరు చూడకుండా ఉండడం కోసమని రహస్యంగా చేస్తూ ఉండేవారు. కృష్ణాతు సర్వాన్ భర్తృంస్తాన్ నిరీక్షంతి తపస్విని యథా పునరవిజ్ఞాత తథా చరతి భామిని. ద్రౌపది మాత్రం దీనురాలై తన భర్తలందరినీ నిరీక్షిస్తూ ఎవ్వరికీ తెలవకుండా అలాగే సంచరిస్తోంది తప్ప. ఏవం సంపాదయంతస్తే తదాన్యోన్యం మహారథాః విరాటనగరే చేరు పునర్గర్భధృతా ఇవ. ఈ విధంగా అందరూ చక్కగా తమ తమ పనులు చేసుకుంటున్నారు, చక్కగా ధనాన్ని సంపాదిస్తున్నారు, అజ్ఞాతంగా ఉంటున్నారు. అలా మహారథులైనటువంటి పాండవులు మళ్ళా మాతృగర్భంలో ప్రవేశించినట్టుగా అజ్ఞాతంగా విరాట నగరంలో సంచరించారు వీళ్ళందరూ కూడా. శాశంకా ధార్తరాష్ట్రస్య భయాత్ పాండుసుతాస్తదా ప్రేక్షమాణాస్తదా కృష్ణాంబూషుశ్చన్నా నరాధిప. ధృతరాష్ట్ర కుమారుడైనటువంటి దుర్యోధనుల వల్ల భయంతో అనుమానంతో ఉన్న పాండవులు ద్రౌపదిని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ అజ్ఞాతంగా ఉన్నారు. అథ మాసే చతుర్థేతు బ్రహ్మణ సుమహోత్సవ ఆసీత్ సమృద్ధో మత్స్యేషు పురుషాణం సుసమ్మత తత్ర మల్లా సమాపేతు దిగ్భ్యో రాజన్ సహస్రశ సమాజే బ్రహ్మణో రాజన్ యథా పశుపతేరివా. ఇలా ఒక 3 నెలలు గడిచాయి సంవత్సర కాలంలో. 4వ నెలలో మత్స్యరాజంలో ప్రజలందరికీ చాలా ఇష్టమైనటువంటి బ్రహ్మోత్సవం జరిగిందట. అక్కడికి అన్ని దిక్కుల నుంచి వేల కొలది మల్లులందరూ వచ్చారట. ఆ బ్రహ్మోత్సవ సభ ఎలా ఉందయ్యా అంటే ఈశ్వరుని యొక్క సభలా ఉందిట. ఎప్పుడు చేస్తూ ఉంటారంటే శరత్కాలంలో ఈ కొత్త పంట చేతికి వచ్చినప్పుడు ఈ బ్రహ్మోత్సవం చేస్తూ ఉంటారు. అలా ప్రసిద్ధమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అలా ప్రసిద్ధమైనటువంటిది. అలాగే వీళ్ళు అక్కడ బ్రహ్మోత్సవం చేస్తున్నారు. అనేక మంది మల్లులు వచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. మహాకాయ మహావీర్యా కాలఖంజా యవాసురా వీర్యోన్మత్తా బలోదగ్రా రాజ్ఞా సమభిపూజితా. ఎలాంటి వాళ్ళు వచ్చారంటే అక్కడికి గొప్ప మహాకాయులైనటువంటి వాళ్ళు, అంటే గొప్ప శరీరం కలిగినటువంటి వాళ్ళు, కాలఖంజులనేటువంటి రాక్షసుల వంటి వాటి వాళ్ళు. కాలఖంజులు చాలా భయంకరమైన రాక్షసులు వాళ్ళు. అటువంటి రాక్షసులు లాంటి వాళ్ళు, అలాగే మంచి శక్తి చేత ఉన్మత్తులైనటువంటి వాళ్ళు, బలంతో భయంకరమైనటువంటి వాళ్ళు అయినటువంటి ఆ మల్లులందరూ కూడా రాజు చేత చాలా గౌరవింపబడ్డారు. సింహస్కంధ కటిగ్రీవా స్వవదాత మనస్విన
అసకృల్లబ్ధలక్షాస్తే రంగే పార్థివ సన్నిధౌ. వాళ్ళు ఎలా ఉన్నారు? సింహం వంటి భుజాలు, మంచి నడుము, మెడ కలిగి మంచి కీర్తిచే ప్రకాశించేటువంటి మల్లులు అనేక పర్యాయాలు రాజు ఎదుట యుద్ధరంగంలో విజయాన్ని సాధించేట వాళ్ళు. అటువంటి వాళ్ళందరూ వచ్చారు. తేషామేకో మహానాసీత్ సర్వమల్లానధాహ్వయత్ ఆవగమానం తం రంగే నోపతిష్టతి కశ్చన. వాళ్ళలో కల్లా కూడా ఒక గొప్ప యోధుడు ఒకడున్నట్ట. అతడు మల్లులందరినీ యుద్ధానికి పిలుస్తున్నట్టు, ఎవరైనా నన్ను గెలుస్తారా అంటూ అలా రంగంలో తిరుగుతున్నాడు వెర్రవీగి. అతన్ని చూసి, అతని యొక్క పరాక్రమం చూసి, అతని యొక్క దేహ పుష్టిని చూసి ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నట్ట, ఎగిరిపోతున్నాడు అతను. నా మీదకి ఎవరైనా రాగలరా, నన్ను ఓడించగలరా అంటూ ఆ రంగంలో, అంటే ఆ మల్లులు యుద్ధం చేసేటువంటి దాన్ని, ఆ భూమిని రంగభూమి అంటారు. అటువంటి ఆ రంగంలో అక్కడ అందరినీ ఆహ్వానిస్తున్నాడు. యదా సర్వే విమనసః తే మల్లా హతచేతసః అధ సూదేన తం మల్లం యోధయామాసమశ్చరాట్. అక్కడ ఉండేటువంటి మల్లులందరూ కూడా ఉదాసీనులైపోయారు. ఎవరు కూడా ముందరకెళ్ళడానికి సాహసించలేదు అతన్ని చూసి. భేతచిత్తులయ్యారు, వాళ్ళతో యుద్ధం చేయడానికి భయపడ్డారు కూడా. అప్పుడు వెంటనే విరాటరాజుకు గుర్తుకొచ్చింది, ఇదివరకు తనకు పాకశాలలో వంట చేస్తానని వల్వాలని వచ్చినటువంటి వాడు నేను మల్లులతో కూడా పోరాటగలను అని చెప్పాడు కదా అని అది గుర్తుకొచ్చి ఆ పాకశాలలో వంటవాడిని అతనితో పోరాటానికి పంపించాడు. నోద్యమానస్తదా భీమః దుఃఖేనైవాకరోన్మతిం నహి శక్నోతి విభృతే ప్రత్యాఖ్యాతుం నరాధిపం. ఆ రాజు ఎంత ఉత్సాహపరిచినప్పటికీ భీముడు మట్టుకు అజ్ఞాతవాస భయంతో ఇప్పుడు వెళితే అక్కడ యుద్ధం చేస్తే వీడు భీముడు అని ఎవరైనా గుర్తిస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో పాపము అజ్ఞాతవాసం బట్టబయలవుతుందేమో అని భయంతో ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆ రాజు మాటను కాదనలేక పోరాడడానికి సిద్ధపడ్డాడు. రాజు మాటను తిరస్కరింపలేకపోయాడు. తతస్స పురుష వ్యాఘ్రాశార్ధూల శిథిలశ్చరన్ ప్రవివేశ మహారంగం విరాటమభిపూజయన్. అప్పుడు ఆ భీముడు విరాట మహారాజుని గౌరవిస్తూ అతడిని నమస్కారం చేసి అతడి యొక్క అనుమతి తీసుకుని పులిలా విలాసంగా నడుస్తూ ఆ మహారంగంలో ప్రవేశించాడు. బబంధ కక్షాం కౌంతేయ తతః సంహర్షయన్ జనన్ తతస్తు వృత్రసంకాసం భీమో మల్లం సమాహ్వయత్ జీమూతన్నామ తం తత్ర మల్లం ప్రఖ్యాత విక్రమం. ఆ భీముడు అక్కడ ఉండేటువంటి వాళ్ళని అందరినీ చక్కగా ఆనందపరుస్తూ ఉత్సాహపరుస్తూ నడుం బిగించుకుని వృత్రాసురుడు వల్లే ఉన్నటువంటి వాడు ప్రఖ్యాతమైనటువంటి మల్లుడు, వాడి పేరు జీమూతుడు. ఆ జీమూత మల్లుడిని ఆహ్వానించాడు. తా ఉభౌ సుమహోత్సాహౌ ఉభౌ భీమ పరాక్రమౌ మత్తావివ మహాకాయౌ వారణౌ షష్ఠిహాయినౌ. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే భీముడు ఆ జీమూతుడు కూడా ఇద్దరు మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరూ రావట్లేదు, ఆఖరికి ఒకడు వచ్చాడు, అది ఆనందం కలిగింది జీమూతుడికి. వీడి సంగతి ఎంతో తేల్చాలి అని అనుకున్నాడు భీమసేనుడు. అందువల్ల ఇద్దరు మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఇద్దరూ సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. ఇద్దరూ కూడా మామూలు వాళ్ళు కాదు, ఇద్దరూ కూడా మహాకాయులు. మంచి 60 ఏళ్ళు కలిగినటువంటి మదపు టేనుగు ఎలాగైతే ఉంటుందో అలాగున్నారు ఒక్కొక్కళ్ళు. అలా మదపు టేనుగుల్లా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మీద పడుతున్నారు. తతస్థౌ నరశార్దూలౌ బాహుయుద్ధం సమేయతు వీరౌ పరమ సంభృష్టౌ అన్యోన్య జయకాంక్షిణౌ ఆసీత్ సుభీమః సంపాతః వజ్రపర్వతయోరివ. వాళ్ళిద్దరూ కూడా బాహుయుద్ధం చేస్తున్నారు. ఇద్దరు మంచి ఆనందంతో ఉన్నారు, ఒకళ్ళతో ఒకళ్ళు సరపడ్డటువంటి వాళ్ళు దొరికారని. పరస్పరము విజయము, నేనే విజయం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ పోరు ఎలా ఉందంటే ఓ వజ్రాయుధము పర్వతము తలపడినట్టుగా ఉందిట, అంత భయంకరంగా ఉంట. ఉభౌ పరమ సంహృష్టౌ బలేనాతి బలావుభౌ అన్యోన్యస్యాంతరం ప్రేప్సు పరస్పర జయైషిణౌ. వాళ్ళిద్దరూ కూడా మంచి ప్రసన్నంగా ఉన్నారు,
మంచి ఇద్దరు కూడా బలవంతులే, పరస్పరం జయంకాంక్ష, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏ అవకాశం దొరుకుతుందా ఒకళ్ళని మనం పడేయడానికి అన్నట్టుగా చూసుకుంటూ యుద్ధం చేస్తున్నారు. ఉభౌ పరమ సంభృష్టౌ మత్తావివ మహాగజౌ కృత ప్రతికృతైశ్చిత్రై బాహుభిశ్చ సుసంఘటై సన్నిపాతావధూతైశ్చ ప్రమాదోన్మథనైస్తథా. మదించిన ఏనుగుల్లా ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నట్టు వాళ్ళు. చేతులతో పట్టి నొక్కడము, వదలడము, పిడికిలతో చేతులు పట్టడం, బలహీనపరచడం, పడగొట్టడం, విసిరివేయడం, కింద పడేయడం, పిండి చేయడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకోవడం, పైకి లేపి శరీరాన్ని అంతటినీ కింద పడే నుగ్గు చేయడం, ఇలా రకరకాలైనటువంటి విచిత్రములైనటువంటి విధానాలతో ఆ మల్ల యుద్ధం సాగుతుంది. మల్ల యుద్ధ శాస్త్రంలో నిర్వచనం ఏమని చెబుతుందంటే ప్రమాదం, ఉన్మథనం అని ఇటువంటి పదాలన్నీ వాడుతూ ఉంటారు. ఈ ప్రమాదం అంటే ఏమిటంటే నిపాత్య పేషణం భూమో ప్రమాద ఇది గచ్చతే అన్నారు. అంటే నేల మీద పడదోసి తొక్కడాన్ని ప్రమాదము అంటారు. అలాగే ఎత్తుత్థాయాంగమధనం తదున్మథనం ఉచ్యతే, పైకి లేపి మళ్ళీ శరీరాన్ని మర్దించడం ఏదైతే ఉందో దాన్ని ఉన్మథనం అంటారు. ఇటువంటి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ వాళ్ళు మల్ల యుద్ధం చేస్తున్నారు. క్షేపణై ముష్టిభిశ్చైవ వరాహోద్ధూత నిశ్వనై తలైర్వజ్రనిపాతైశ్చ ప్రసృష్టాభిస్తథైవ చ. అలాగే నుంచున్న చోటు నుంచి నెట్టివేయడం, పిడికిలి పొట్లతో రొమ్మి మీద కొట్టడం, తలకిందులుగా తిప్పి పడవేయడం, పెద్ద పెద్ద అరుపులు అరవడం, చూపుడు వేలు బొటన వేలు కలిపి కొట్టడం, చేతి వేళ్లను చాచు కొట్టడం, ఈ విధంగా వాళ్ళు రకరకాలైనటువంటి పోరు చేస్తున్నారు. శలాకా నఖపాతైశ్చ పాదోద్ధూతైశ్చ దారుణై జానుభిశ్చాస్మ నిర్ఘోషై శిరోభిశ్చావఘట్టనై. గోళ్లతో గీరుకుంటున్నారు, కాళ్ళతో తన్నుకుంటున్నారు, మోకాళ్ళ దెబ్బలతో కొట్టుకుంటున్నారు, తలలతో కొట్టుకుంటున్నారు, ఇలా రకరకాలుగా చేస్తున్నారు. తద్యుద్ధం అభవద్ఘోరం అశస్త్రం బాహుతేజస బలప్రాణేన శూరాణం సమాజోత్సవ సన్నిధౌ అరజ్యత జనసర్వ సోత్కృష్ట నినదోత్థిత బలినో సంయుగే రాజన్ వృత్రవాసవయోరివ ప్రకర్షణాకర్షణయో అభ్యాకర్ష వికర్షణై ఆకర్షతురధాన్యోన్యం జానుభిశ్చాపి జఘ్నతు. భుజబలంతో మనోబలంతో చేసేటువంటి ఘోరమైన యుద్ధం. ఇందులో ఆయుధాలు ఏమి ఉపయోగించరు, శస్త్రం లేనటువంటి యుద్ధం అది. కేవలము బాహుబలంతో చేయాలి. వృత్రాసుర దేవేంద్రుల వంటి బలశాలులు వీళ్ళిద్దరూ కూడా. ఆ యుద్ధాలను పెద్ద పెద్ద హర్షధ్వానాలతో జనులందరూ లేచి నిలబడి ఒకళ్ళ పక్షాన్ని ఒకళ్ళు అరుచుకుంటున్నారు, ఆనందంగా లేచి గంతులు వేస్తున్నారు, అలా ఆనందిస్తున్నారు. ఒక్కసారిగా ఆ మనిషిని పట్టుకుని ముద్ద చేస్తున్నారు, అట్లాగే ముందు వెనకలకి గుంజుతున్నారు, వేగంగా తొక్కి వెనక్కి పడగొడుతున్నారు, మోకాలతో పొడుచుకుంటున్నారు. ఇలా వివిధ రీతులుగా యుద్ధం చేస్తున్నారు. అలాగా బాహుయుద్ధము జరుగుతోంది. అక్కడ అద్భుతమైనటువంటి బాహుయుద్ధం జరుగుతోంది. ఈ బాహుయుద్ధంలో కనుక మరణిస్తే కనుక మల్ల యుద్ధంలో మరణించినటువంటి వాడు వీరమరణాన్ని ఏం పొందడు, వాడికేం స్వర్గప్రాప్తి లేదు. ఎందుకంటే వీళ్ళు కావాలని చేసుకునే యుద్ధం తప్ప ఇది శత్రురాజులు దండయాత్రి శత్రు దేశాల మీద దండయాత్రి చేసుకునేటువంటి యుద్ధం కాదు ఇది. అందువలన దీంట్లో మరణించినటువంటి వాడికి వీరమరణమే ఉండదు. అంత మంచి బాహాబాహి యుద్ధం చేస్తున్నారు. తతశబ్దేన మహత భర్సయంతో పరస్పరం వ్యూఢోరస్కౌ దీర్ఘభుజౌ నియుద్ధ కుశలావుభౌ బాహుభిః సమసజ్జేతాం ఆయశై పరిఘైరివ చకర్షదూర్భ్యాముత్పాత్య భీమో మల్లమమిత్రః నినదంతమభిక్రోశన్ శార్దూల ఇవ వారణం సముద్యమ్య మహాబాహు భ్రామయామాస వీర్యవాన్ తతో మల్లాశ్చ మత్స్యాశ్చ విస్మయం చక్రిరే పరం. ఆ మల్ల యుద్ధంలో ఇద్దరూ కూడా నిపుణులైనటువంటి వాళ్ళే. వాళ్ళు పరస్పరం పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నారు, అరుచుకుంటున్నారు, ఘేంకరిస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. ఇనప గడియల్ లాంటి బాహువులతోటి ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని పోరాడుతున్నారు. అంతలో శత్రు సంహారకుడైనటువంటి భీముడు పెద్ద పులిలా గర్జిస్తూ
ఏనుగు వలె శబ్దం చేసేటువంటి ఆ మల్లుణ్ణి చేతులతో పైకెత్తి పట్టుకున్నట్ట. పట్టుకుని పెద్ద భుజాలతో భీముడిని అతన్ని పైకి పట్టుకుని తిప్పసాగేట. అక్కడ ఉన్నటువంటి మల్లులు మత్స్య దేశస్తులు అది చూసి ఆశ్చర్యపోయారు. అతన్ని ఒక్కసారిగా చేతులతో అలా పైకెత్తి గిరగిరగిర తిప్పుతుంటే అల్లాగా తిప్పి భ్రామయిత్వా శతగుణంగత సత్వమచేతనం ప్రత్యపింషన్ మహాబాహు మల్లం భువి భృకోదర. 100 సార్లు అలా తిప్పేటప్పటికీ అతడు బలమంతా నశించిపోయింట, అచేతనమైపోయేటవాడు. అటువంటి ఆ మల్లుణ్ణి మహాబాహు అయినటువంటి భీముడు కింద పడేసి నేల రాచాడు. దాంతో ఆ మల్లుడు కాస్త ఆ భీముడి చేతిలో చంపబడ్డాడు ఆ జీమూతుడు. తస్మిన్ వినిహతే వీరే జీమూతే లోక విశ్రుతే విరాట పరమం హర్షం మగచ్చద్ బాంధవై సహా. ఆ విరాట్ రాజు స్వయంగా చూస్తున్నాడు ఆ మల్ల యుద్ధాన్ని. ఆ భీముడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ యుద్ధాన్ని చూసి ఆనందపడ్డాడు. ఎప్పుడైతే ఆ జీమూతమలుడు అలా చంపబడ్డాడో తన బంధువులతోటి సుహృద్గణంతో కలిసిన విరాటరాజు చాలా ఆనందించేట. ఈ విధంగా మల్ల యుద్ధంలో భీముడు ఆ జీమూతమల్లుడిని సంహరించడం అనేటువంటిది జరిగిందని తెలియజేస్తూ స్వస్తి.